శ్రీమాత్రే నమః. ముందు వీడియోలో చెప్పాను కదండీ లిటిల్ ఫ్లోరల్స్ తెప్పించాను అని. వాటితోటి కూడా జడబిళ్ళలే చేశాను. చాలా బాగా వచ్చాయి. ఫస్ట్ అయితే నేను ఆహ్, ఎలిగేటర్ క్లిప్‌కి గానీ లేదా ఏదైనా చిన్నగా చేద్దాం అనుకున్నాను. కానీ నాకు వీటిని చూసాక క్లిప్ స్టోన్స్ అయితే పెట్టి కింద లోరియల్స్ పెట్టి జడబిళ్ళలా పెడితే బాగుంటుందనిపించింది. వీటిని మనం ఇయర్ రింగ్స్‌గా కూడా పెట్టుకోవచ్చు. అలా 3 ఉన్నాయి కదా! ఆ 3కి మనం వెనకాల స్టడ్ పెట్టేస్తే అది ఇయర్ రింగ్ అయిపోతుంది. మనకి హల్దీ ఫంక్షన్స్ అలాంటప్పుడు కొంచెం యూనిక్‌గా ఉండాలి అంటే గనక ఇలా ట్రై చేయొచ్చు ఇయర్ రింగ్స్ లాగా. నేనైతే జడబిళ్ళలు చేస్తున్నాను. ఇలాగా 3, 2, 1 లాగా పెట్టేశాను. ఫస్ట్ అయితే ఇలా పెడదాం అనుకున్న దాన్ని కూడా నేనేంటంటే పైకి వచ్చేట్టుగా కింద 3 ఉన్నాయి కదా! దాని దగ్గర ఐ పిన్స్ అయితే పెట్టి లోరియల్స్ అటాచ్ చేశాను. ఫైనల్ లుక్ అయితే చూడండి చాలా బాగా వచ్చింది. ఇలాగా 5 బంచెస్ అయితే చేశాను నేను. లోపలైతే పింక్ కలర్ క్లిప్ స్టోన్ పెట్టాను. చాలా ఈజీగా మేకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇక్కడైతే 4 పెట్టేసాను కదా, తర్వాత 3 పెట్టాను. ఇవైతే మల్టీ కలర్లో తీసుకున్నాను. మనకి ఇయర్ రింగ్స్, ఇయర్ స్టడ్స్ లాగైతే సింపుల్గా పిల్లలకి పెట్టుకోవడానికి బాగుంటుంది. వీటితోటి డిఫరెంట్ మోడల్స్ అయితే చేయొచ్చు. బ్యాంగిల్స్కి ఎలిగేటర్ క్లిప్స్, సెంటర్ క్లిప్పు అలాగా. నాకెందుకో ఆ రోజు ఇలాగా పెట్టాక జడబిళ్ళలు చేద్దామని అయితే అనిపించింది. అంటే మెస్సీ బ్రైడ్ వేసినప్పుడు కొంచెం ఫంక్షన్ వేర్కి అయితే ఇవి రిసెప్షన్ లుక్ అలాంటి వాటికైతే బాగుంటాయి. ఇంకా నార్మల్గా మనం దీనికే కట్టుతీగ అనేది ఒక పర్ల్ తోటి లోపల పెట్టి చుట్టేసామనుకోండి, ఫ్రెంచ్ బ్రైడ్ వేసినప్పుడు వాటికి ఇన్సర్ట్ చేయొచ్చు. నేను అది కూడా ట్రై చేసి మీకు వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే క్లిప్ స్టోన్స్ అంటించేస్తున్నాను. ఇంకా ఇది ఎలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుంది అనేది అయితే ఆలోచించాను. నాకు బ్యాంగిల్స్ మీద మనకి బ్యాంగిల్స్కి పెట్టుకున్నా కూడా బాగుంటుంది. ఇప్పుడు హల్దీ ఫంక్షన్ అప్పుడు లేదా మెహందీ ఫంక్షన్ అప్పుడు అయితే ఇవి పెట్టుకున్నాం అనుకోండి, బ్యాంగిల్స్ మీద బాగుంటుంది. అవి కూడా ట్రై చేయడానికి అయితే చూస్తాను. ఇంకా మేకింగ్స్ అయితే ఉన్నాయి, చాలా వరకు అయితే చేయలేదు. ఇదిగోండి ఇలాగా క్లిప్ స్టోన్స్ అయితే ఒక్కొక్కటి అంటించేసాను. ఫైనల్ లుక్ అయితే మాత్రం చాలా బాగా వచ్చింది. నేను మెస్సీ బ్రైడ్కి అయితే పెట్టి చూసాను, చాలా బాగుంది. ఇంకా మా పాపకి హెయిర్ స్టైల్ వేద్దాం అనుకున్నాను కానీ ఈ ఎండలకైతే కుదరలేదు. ఇదిగోండి ఇక్కడైతే ఓహెచ్పి షీట్ని నీట్గా ట్రిమ్ చేసేసి దాని తర్వాత వ్యాక్ షీట్ మీద ఐ పిన్స్ తోటి అంటించాను. ఇలాగా ఐ పిన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. మనం ఐ పిన్నే హుక్గా అయితే పెట్టేశాను నేను. సింపుల్గా ఉంది. నా ప్రీవియస్ వీడియోస్లో కూడా అది ఎలా పెట్టడం అనేది అయితే చూపించాను. ఇదిగోండి ఇక్కడ ఐ పిన్స్ అయితే 2 పెట్టాను. ఇంకా మనకి కావాలి అనుకుంటే కూడా ఫుల్గా పెట్టుకోవచ్చు. లోరియల్స్ అయితే రైస్ పెరల్స్ 2 అయితే పెట్టాను. ఇంకా మనకి కావాలనుకుంటే బిగ్ కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే నాకు సింపుల్గా బాగుంటుందని చెప్పి రైస్ పెరల్సే పెట్టాను. ఇదిగోండి ఇక్కడైతే B7000 అప్లై చేసేసి వ్యాక్ షీట్ కంటించాను. ఇంకా వ్యాక్ షీట్ ట్రిమ్ చేయడం అనేది అయితే వీడియో తీయలేదు నేను. ఈజీ ప్రాసెస్సే కదా, ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయని చెప్పి ఇదిగోండి ఇక్కడ ఐ పిన్ అడ్జస్ట్ చేస్తూ పెట్టేశాను. తర్వాత ఇదిగో మొత్తం బ్యాక్ షీట్ కూడా ఆరిపోయాక ట్రిమ్ చేసి యూ పిన్ లాగా ఐ పిన్ అయితే సెట్ చేసేసాను. వీటికి లోరియల్స్ అటాచ్ చేశాను. వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళకైతే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇలాగే సపోర్ట్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. ఇదిగో ఇలాగా మెస్సీ బ్రైడ్కి అయితే పెట్టాను. ఇంకా హెయిర్కి జడ వేసాక అయితే లుక్ వస్తుంది. ఇదేంటంటే నా దగ్గర ఉన్న ఎక్స్టెన్షన్కి మామూలుగా పెట్టేశాను. లుక్ అయితే మాత్రం చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎలా ఉంటుందో లుక్ అనుకున్నాను, లాస్ట్కి మాత్రం చాలా బాగుంది. Please like, share and subscribe my channel. Thank you for watching.